Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss regarding the notification of RRB NTPC. సో మీరు అప్లై చేయకముందే ఈ వీడియో ఫుల్గా చూడండి. దీంట్లో నేను నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఓకే, వేకెన్సీస్ రీజన్ వైజ్ ఎలా ఉన్నాయి, అసలు ఏ రీజియన్కి ఎన్ని ఉంటే మనం ఏ రీజియన్కైనా అప్లై చేయొచ్చా, ఏ ఆర్ఆర్బీకైనా అప్లై చేయొచ్చా, స్కీమ్ ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి, తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి అన్నీ మనం చెప్దాం. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను మీరు అసలు ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా మనకి నోటీస్ అనేది ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెన్ 05 ఈ సంవత్సరానికి సంబంధించి 2024 సంబంధించి ఇది ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్. అంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా దీనికి ఉండాలి, 10th ఇంటర్తో పాటు ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితేనే దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇది మనకి పబ్లికేషన్ అనేది ఫస్ట్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది September 13 వచ్చింది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి September 14 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో కాబట్టి మీరు September 14 నుంచి ఏ ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా, ఏ రీజనల్ ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తర్వాత చెప్తాను. అండ్ మీకు October 13 నైట్ 11:59 కల్లా మీరు ఎగ్జామ్ అనేది అప్లై చేసేయాలి, ఆ తర్వాత లేదు. ఓకే, తర్వాత మీరు కొన్ని థింగ్స్ అనేవి మోడిఫై చేసుకోవచ్చు, ఏవైనా మీరు తప్పులు పెడితే ఏమేమి మోడిఫై చేయొచ్చు, ఏమేమి మోడిఫై చేయలేము అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మోడిఫికేషన్ విండో అనేది మళ్ళీ మీకు October 16 ఓపెన్ చేస్తారు. October 16 టు October 25 వరకు ఓపెన్లో ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో మీరు ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే అప్పుడు మీరు ఓపెన్ చేసి మీరు మోడిఫై చేయొచ్చు. ఓకే, అసలు బేసిక్గా ఈ నోటిఫికేషన్లో మనకి ఏ జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారో చూద్దాం. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో మనకి 5 థింగ్స్ ఇచ్చారు, 5 కేటగిరీస్ ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్. అంటే ముందు గూడ్స్ గార్డ్ ఉండేది, ఇప్పుడు దీన్ని గూడ్స్ ట్రైన్ మేనేజర్గా మార్చారనమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. వీటి గురించి ఒకసారి మీకు క్లియర్గా అంటే జాబ్ ప్రొఫైల్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే, తర్వాత దీనికి మనకి ఒక్కొక్క కేటగిరీ అంటే ప్రతి పోస్ట్‌కును డిఫరెంట్ బేసిక్ పేస్ ఉన్నాయి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా కొన్నిటికి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. ఏజ్ మాత్రం అన్నిటికి ఒకటే అనమాట. ప్రెజెంట్ ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఏం చెప్పారంటే 18-36 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి డిఫరెన్స్ అనమాట. అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ 5 పోస్టుల్లో ఏ పోస్ట్ మీరు ప్రిఫరెన్స్‌గా పెట్టుకుందాం అనుకున్నా కూడాను మీకు ఖచ్చితంగా మినిమమ్ 18, మాక్సిమం 36 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. అయితే ఒక్కొక్క పోస్ట్ వైజ్ మీకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది క్లియర్‌గా. సో టోటల్‌గా మనకి ఎట్ ప్రెజెంట్ 8113 వేకెన్సీ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ టెంటేటివ్, ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, అండ్ అన్నిటికన్నా చూసుకుంటే ఇనీషియల్ పే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం మొదటి 2 కూడా లెవెల్ 6 జాబ్స్ అండ్ నెక్స్ట్ 3 కూడాను లెవెల్ 5 జాబ్స్ అనమాట. ఓకే, సో బేసిక్ పే అనేది మొదటి రెండిటికి 35,400 ఇది బేసిక్ పే అమ్మ. మీకు నెట్ సాలరీ లేకపోతే ఇన్ హ్యాండ్ సాలరీ ఇట్లా అనుకోవద్దు. ఓకే, ఈ మూడిటికి 29,200. అదే మెడికల్ స్టాండర్డ్కి వచ్చేసరికి మొదటి దానికి B2, నెక్స్ట్ 2 జాబ్స్కి A2 అండ్ నెక్స్ట్ 2 జాబ్స్కి C2. అసలు A2, B2, C2 అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్తాను. ఓకే, అప్పుడు మీరు చూద్దరు. ఓకే, లెట్స్ సీ. సో మళ్ళీ ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్‌తో పాటు కొన్ని వాటికి ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కొన్నిటి వాటికి సూటబుల్, కొన్నిటి వాటికి సూటబుల్ కాదనమాట. సో ఎవరెవరికి దేనికి ఎలిజిబుల్ అనేది కూడాను క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు మనకి నోటిఫికేషన్‌లో మీకు క్లియర్‌గా అన్నీ ఉంటాయన్నమాట. సో దీని గురించి నేను అంత క్లియర్‌గా ఇప్పుడేం చెప్పాలనుకోవట్లేదు. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నిటికి కూడాను ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వేకెన్సీస్ అనేది ఇప్పుడు మనకి చాలా ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఇక్కడ మనకి ప్రతి ఆర్ఆర్బీకి వైజ్గా మీకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్ఆర్బీ అహ్మదాబాద్లోని ఈ టికెట్ సూపర్వైజర్ ఎన్ని ఉన్నాయి, స్టేషన్ మాస్టర్ ఎన్ని ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ ఎన్ని ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చాడు.
సో, ఇప్పుడు ప్రతి ఆర్ఆర్‌బీలో కూడాను ఆ ఇచ్చిన 5 ఉండవు. ఇక్కడ చూసారా ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి. ఫోర్త్ పోస్ట్ లేదు. అలా కొన్ని కొన్ని ఆర్ఆర్‌బీస్‌లో కొన్నుంటాయి, కొన్ని ఉండవనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఫర్ సపోజ్ ఆంధ్రాకో లేపోతే తెలంగాణకో సంబంధించిన అభ్యర్థి అనుకోండి. ఓకే. మీరు ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్‌కి అప్లై చేయొచ్చా? అంటే ఆఫ్‌కోర్స్ అప్లై చేయొచ్చు. ఓకే. మీరు ఏ ఆర్ఆర్‌బీకైనా మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనే దాని మీద కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థిస్ యూ ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. సో, మీరు ఎక్కడ పుట్టినా కూడాను ఏ ఆర్ఆర్‌బీలోకి సంబంధించిన పెట్టొచ్చు. తర్వాత ఒక్కొక్క ఆర్ఆర్‌బీకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటది. అన్ని ఆర్ఆర్‌బీలకి ఒకే కట్ ఆఫ్ ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? సో, ఇప్పుడు మీకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లోని ఫర్ సపోజ్ ఒక 400 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయనుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ 400 వేకెన్సీస్‌కి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌కి సంబంధించి జనరల్ కేటగిరీలో, ఓసీ కేటగిరీలో ఫర్ సపోజ్ స్టేషన్ మాస్టర్‌కి ఫర్ సపోజ్ 70 మార్క్స్ కట్ ఆఫ్ అనుకుందాం. ఓకే. ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్‌లో ఓకే. ఈ స్టేషన్ మాస్టర్ వేకెన్సీస్ ఎన్నున్నాయి? 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సారీ అదే అంటే ఓసీ కేటగిరీలో. ఈ 32 వేకెన్సీస్‌కి స్టేషన్ మాస్టర్‌కి కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 60 ఉండొచ్చు. లేదంటే 80 ఉండొచ్చు. అంటే ఆర్ఆర్‌బీ అహ్మదాబాద్‌లో రాసిన అభ్యర్థుల మీద అది ఆధారపడి ఉంటది. ఓకే. కాబట్టి డిఫరెంట్ ఆర్ఆర్‌బీస్‌కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు ఏ ఆర్ఆర్‌బీకైనా అప్లై చేయొచ్చు. సార్ నేను సికింద్రాబాద్ రీజియన్‌కి సంబంధించిన వాటిని నేను సికింద్రాబాద్ మాత్రమే అప్లై చేయాలంటే కాదు. అది ఫస్ట్ థింగ్. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అప్లై చేసేటప్పుడు కూడా వాడు అడుగుతాడు ఏ ఆర్ఆర్‌బీకి మీరు పెడదాం అనుకుంటున్నారనేది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఓకే. సో, కాబట్టి చాలామందేంటంటే కొన్ని ఆర్ఆర్‌బీస్‌లో కట్ ఆఫ్స్ తక్కువుంటాయి. లేపోతే వేకెన్సీస్ ఎక్కువుంటాయి. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు నాకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ పెట్టుకున్నాను. నేను ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో నాకు జాబొచ్చింది. నేనిప్పుడు ఆర్ఆర్‌బీ ముంబైకెళ్దాం అనుకుంటున్నాను. ఎళ్ళగలనా అంటే, లేదు. వితిన్ 5 ఇయర్స్ మినిమమ్ 5 ఇయర్స్ కంప్లీట్ అయినంత వరకు మీరు వేరే ఆర్ఆర్‌బీకి వెళ్ళలేరు. ఓకే. ఖచ్చితంగా అక్కడే చేయాలి. ఓకే. సో, కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు పెట్టేటప్పుడు. ఈ సార్ నాకిప్పుడు జాబొస్తే చాలు అనుకోని మీరు ఏదో ఆర్ఆర్‌బీ పెట్టేసి, తర్వాత నాకు హోమ్ స్టేట్ రావాలనుంది. నాకు సికింద్రాబాద్ రీజియన్ కావాలి అంటే మార్చుకోవడానికి అవ్వదు. ఓకేనా? సో, కాబట్టి కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి. సో, ఇట్లా నేను ప్రతిదిన ఇదిగోండి ఆర్ఆర్‌బీ అజ్మీరు దీంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో, టోటల్‌గా 132 అట్లా రీజియన్ వైస్ అన్నమాట ఇవి. 496 ఆర్ఆర్‌బీ బెంగుళూరులోని. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ భోపాల్ 155 వేకెన్సీస్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ 758 అంటే ఈస్ట్ కోస్ట్ రీజియన్ అన్నమాట ఇది. ఓకే. సో, చూడండి మీరు ఏ జాబ్‌కైతే అప్లై చేసుకుంటున్నారో ఆ జాబ్‌కి ఎన్ని ఈ వేకెన్సీ ఉన్నాయి చూసుకొని పెట్టుకోవాలి. ఏదో అప్లై చేసేటప్పుడు చాలా నార్మల్‌గా పెట్టేసుకోవద్దు. ఓకేనా? డెఫినిట్‌గా మీరు వేకెన్సీస్‌ని, ఆ రీజియన్స్‌ని కొంచెం స్టడీ చేసి పెట్టుకోవాలి. ఆర్ఆర్‌బీ బిలాస్‌పూర్‌లో 649 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇక్కడ ఆర్ఆర్‌బీ బిలాస్‌పూర్ అంటే మళ్ళీ అక్కడ 2 రీజియన్స్ ఉంటాయి. ఓకే. సెంట్రల్ రీజియన్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రీజియన్ ఇది. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ చండీగఢ్ నార్త్ రీజియన్‌లో 410 వేకెన్సీస్. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ చెన్నైలోని 436 వేకెన్సీస్. ఆర్ఆర్‌బీ గోరఖ్పూర్‌లో 129 టోటల్. అండ్ ఆర్ఆర్‌బీ గౌహతిలో 516. ఆర్ఆర్‌బీ జమ్మూ శ్రీనగర్ 145 వేకెన్సీస్. ఆర్ఆర్‌బీ కోల్కతా 1382. అండ్ ఆర్ఆర్‌బీ మాల్డా 198. అండ్ ఆర్ఆర్‌బీ ముంబై 827. బేసిక్‌గా ఎప్పుడు కూడాను ముంబైలో వేకెన్సీస్ ఎక్కువుంటాయన్నమాట. సో, చాలామంది ఈవెన్ తెలుగు వాళ్ళు కూడాను మనకి ముంబై పెట్టేసుకొని అక్కడ కొంచెం కట్ ఆఫ్ కొంచెం తక్కువుంటది అన్నిటికన్నా. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువున్నాయి గదా! సో, దాన్ని బట్టి చాలామంది ఇక్కడ పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కూడా మనకి 3 రీజియన్స్ ఉంటాయి. సెంట్రల్ రీజియన్, సౌత్ సెంట్రల్ రీజియన్ అండ్ వెస్టర్న్ రీజియన్. ఓకే. సో, ఇవి ముంబై. అండ్ ముజాఫర్‌పూర్, ఆర్ఆర్‌బీ ముజాఫర్‌పూర్ అది చాలా చిన్న ఏరియా. సో, 12 వేకెన్సీస్. అండ్ ఆర్ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్ 227. అండ్ ఆర్ఆర్‌బీ పాట్నా 111. అండ్ ఆర్ఆర్‌బీ రాంచీ 322. అండ్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్. సో, మోస్ట్ ఆఫ్ ది తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడాను సికింద్రాబాద్, భువనేశ్వరి పెట్టుకుంటారు. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అంటే మీకు సౌత్ సెంట్రల్ రీజియన్, అలానే ఈస్ట్ కోస్టల్ రీజియన్ 2 ఉంటాయి. ఓకే. సో, మీరు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి 5 పోస్ట్స్ ఉన్నాయి గానీ, వేకెన్సీస్ అనేవి చూసుకోండి. ఇక్కడ చూడండి స్టేషన్ మాస్టర్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రీజియన్‌లో ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. యూఆర్‌కి. ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి. అసలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి లేవసలు. 0 అన్నీను 0 అన్నమాట. సో, కాబట్టి పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి.
ఓకే. సో, కాబట్టి స్టేషన్ మాస్టరు సికింద్రాబాద్ పెట్టేసి మీరు ఒక ఓబీసీ క్యాండిడేట్ అంటే మీకు రానే రాదు. స్టేషన్ మాస్టర్ అసలు ఛాన్సే లేదనమాట. ఓకే. సో, కాబట్టి గూడ్స్ ట్రైన్ మేనేజరో లేపోతే వేరేవి చూసుకోవాలి. సో, లేదు నాకు స్టేషన్ మాస్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే. నేను ఓబీసీ కేటగిరీ అంటే మీరు ఖచ్చితంగా యూఆర్ కేటగిరీలో కొట్టుకుంటేనే మీకు ఆ జాబ్ వస్తది. ఓకే. ఇలాంటి థింగ్స్ కొంచెం చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ ఆర్ఆర్‌బీ సిలిగురిలో 40 వేకెన్సీస్. మనకి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో టోటల్‌గా 478 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ సిలిగురి. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ తిరువనంతపురం. తిరువనంతపురంలో మనకి 174 వేకెన్సీస్ ఉన్నాయి. సో, టోటల్‌గా 8113 వేకెన్సీస్. ఓకే. సో, ఈ విధంగా మనకి మొత్తం రీజియన్ వైస్ వేకెన్సీస్ అన్నమాట. ఆర్ఆర్‌బీస్ వైస్ వేకెన్సీస్. సో, ఇప్పుడు మీరు ఈ పోస్ట్ పెట్టేటప్పుడు మీకు చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఎగ్జామ్ ప్రతీదిను అంటే ఏ పోస్ట్ మీరు పెట్టినప్పటికి కూడాను ఇది మొత్తం మనకి 3 లెవెల్స్‌లో జరుగుతుంది. ఓకే. సో, కొన్ని ఎగ్జామ్స్‌కి ఓన్లీ 2 లెవెల్స్ సరిపోతాయి. కొన్ని ఎగ్జామ్స్‌కి థర్డ్ లెవెల్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్‌కి ఈ రెండిటికి మాత్రం ఓన్లీ 2 స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మాత్రమే రాస్తే సరిపోతుంది. దానికి థర్డ్ స్టేజ్ రాయకపోయినా కాదు రాయాల్సిన అవసరం లేదు. ఓకే. అదే మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ రెండిటికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌తో పాటు అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అనుకోండి పోనీ. వాటితో పాటు థర్డ్ స్టేజ్ ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయితేనే ఈ 2 పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్‌కొచ్చేసరికి ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌తో పాటు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటుంటుంది. ముందు దీన్ని సైకోమెట్రీ టెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటున్నారు. దీనికి మార్చాడు. ఓకే. దీంట్లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. ఈవెన్ దీని గురించి స్టేషన్ మాస్టర్ గురించి నేను ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను. అంటే ఏంటంటే మీకు ఈ బేసిక్‌గా ఫస్ట్ స్టేజ్ అనేది అన్నిటి జాబ్స్‌కి కూడాను ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీంట్లో మీరు ఎన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా దానివల్ల యూజ్ ఉండదు. ఓకే. ఓన్లీ సెకండ్ స్టేజ్ మార్క్స్ మాత్రమే మీకు ఓవరాల్ అంటే జాబ్‌కి కాలిక్యులేట్ తీసుకుంటారు. అయితే ఈ స్టేషన్ మాస్టర్‌కొచ్చేసరికి ఈ సెకండ్ స్టేజ్ సీబీటీ స్కోర్ నుంచి 70% అండ్ కంప్యూటర్ బేస్డ్ నుంచి 30% మార్క్స్ ఈ విధంగా తీసుకొని ఫైనల్ స్కోర్ పెట్టి అప్పుడు మీకు కట్ ఆఫ్ అనేది ఇస్తారు. ఓకే. అది స్టేషన్ మాస్టర్‌కి మాత్రమే అన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏంటి అనేది నేను క్లియర్‌గా నెక్స్ట్ చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఇవన్నిట్లోని మీరు ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 అన్ని జాబ్స్‌కి కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? అది మీరు స్టార్టింగ్ తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ప్రతి అభ్యర్థి అప్లై చేసే ముందే నోటిఫికేషన్‌లోని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. బేసిక్‌గా ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ ఎంత చెప్పుకున్నాం? 18-36 ఇయర్స్. ఓకే. 18-36 ఇయర్స్ అండ్ ఎప్పటికి అంటే 13 చూడండి. సారీ. ఫస్ట్ జాన్యువరి 2025కి మీకు ఈ ఏజ్ ఉండాలి. దీని గురించి ఏజ్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. అయితే ఇప్పుడు చాలామంది ఫైనల్ ఇయర్ యాస్పిరెంట్స్ ఉంటారు. అంటే ఫైనల్ ఇయర్ చదువుతా ఉంటారు. వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అనే డౌట్ వస్తది. అంటే బీటెక్ గాని, డిగ్రీ గాని ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు. వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎప్పుడు? వాళ్ళకి ఈ అక్టోబర్ 13థ్ 2024 అంటే ఎప్పుడైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందో, ఆ టైంకి మీ దగ్గర అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుండాలి. ఓకే. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతుండొచ్చు. ఈ నెల రోజుల్లో మీకు ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోతుందనుకోండి అక్టోబర్ 13థ్‌కి అప్పుడు మీరు అప్లై చేయొచ్చు. అదర్‌వైజ్ యూ కెనాట్ అప్లై. ఓకే. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఓన్లీ 1 ఆర్ఆర్‌బీ ఒకే ఆర్ఆర్‌బీకి అప్లై చేయాలి. ఆర్ఆర్‌బీలో కూడాను ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అప్లై చేస్తారు. సేమ్ డీటెయిల్స్‌తో ఆర్ఆర్‌బీ ముంబై అప్లై చేస్తారు. ఓకే. ఇలాంటి చిల్లర వేషాలేస్తే వాళ్ళేం చేస్తారంటే మీ అప్లికేషన్ మొత్తాన్నే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ అనేవాడు ఓన్లీ ఒక్క ఆర్ఆర్‌బీకే చేయాలి. తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్ అదే ఆర్ఆర్‌బీలో కూడా ఇవ్వకూడదు. అలా చేసిన పక్షాన ఖచ్చితంగా అప్లికేషన్‌ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. ఓకే. నెక్స్ట్ మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా 3 డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ ఆర్ఆర్‌బీకి అప్లై చేస్తున్నారు?
మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు. ఈ 3 డీటెయిల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీరు తర్వాత అప్లికేషన్‌ని మోడిఫై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయినా మార్చుకోవచ్చు కానీ, ఈ 3 డీటెయిల్స్ మార్చలేరు. సో, కాబట్టి మీరు స్టార్టింగ్ అప్లికేషన్ అప్లై చేసే స్టార్టింగ్‌లోనే ఈ 3 డీటెయిల్స్ మాత్రం చాలా క్లియర్‌గా మీరు ఇచ్చుకోవాలి. అవి ఎప్పటికి మారవు మళ్ళా. ఓకే. నెక్స్ట్ తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ ఎన్‌ష్యూర్ థట్ దే ఫుల్‌ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఒక్కొక్క జాబ్‌కి నేను ఇందాక చెప్పాను ఏ2 స్టాండర్డ్, బీ2 స్టాండర్డ్, సి2 స్టాండర్డ్స్ కొన్నిటికి ఉన్నాయి అని. ఆ స్టాండర్డ్స్ ఏంటని చెప్తాను నేను తర్వాత. ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఆ జాబ్‌కి మీకు ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్ మీకుందా లేదా అనేది తెలుసుకొని అప్పుడే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఫర్ సపోజ్ ఒక జాబ్‌కి ఇచ్చారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చారనుకుందాం. దానికి ఒక మెడికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే. మీకది లేదు. కానీ అప్లై చేసేసారు. ఈ మెడికల్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల మీరు ఎగ్జామ్ స్టేజ్ 1 క్లియర్ అయ్యారు. స్టేజ్ 2 క్లియర్ అయ్యారు. స్టేజ్ 3 అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్లియర్ అయ్యారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా బానే ఉన్నది. మెడికల్ టెస్ట్‌కెళ్ళేసరికి మీరు ఈ మెడికల్ స్టాండర్డ్స్ లేవనుకోండి, మిమ్మల్ని తీసుకోరు. అయ్యో! పాపం ఈడు ఇన్ని స్టేజెస్ అన్నీ క్లియర్ చేసొచ్చాడు. ఒక మెడికల్ స్టాండర్డ్ లేదు కదా! ఇతనికున్న మెడికల్ స్టాండర్డ్‌కి ఏ జాబ్ ఉందో అది ఇద్దామని కూడా సారీ ఇద్దామని కూడా అనుకోరు. మీకు ఏ జాబు రాదు. కాబట్టి మీకు ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా? లేదా? అనేది చూసుకొని ఆ యొక్క జాబ్‌ని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ వేరియస్ స్టేజెస్. ఇక్కడ చూడండి. మనకి ఫస్ట్ ఇప్పుడు మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 8113 వేకెన్సీస్ ఉన్నాయి. సపోజ్ నియర్లీ 8000 అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఈ 8000 వేకెన్సీస్‌కి 15 టైమ్స్ అంటే 1,20,000 మందిని స్టేజ్ 1లోని క్వాలిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 20,00,000 మంది అప్లై చేశారనుకుందాం. 20,00,000 మంది కాదు, 30,00,000 మంది ఆల్ ఓవర్ ఇండియా 40,00,000 మంది అప్లై చేసినప్పటికీ వాళ్ళలోని ఓన్లీ 1,20,000 మందిని మాత్రమే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి క్వాలిఫై మార్క్ పెడతారు. ఓకే. సో, మొదటి 1,20,000ని బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,20,000 మంది ఏం రాస్తారు? స్టేజ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 దట్ ఈస్ స్కిల్ టెస్ట్ అవ్వచ్చు, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవ్వచ్చు. దానికి ఏం చేస్తారంటే 8 టైమ్స్ అంటే 8000 ఇంటూ 8 అంటే ఈ 1,20,000లో 64,000 మందికి మాత్రమే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్తారు. ఓకే. ఈ స్టేజ్ 3 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎంతమంది వెళ్తారంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీ అంటే 24,000 మందిలో ఓన్లీ 8,000 మందిని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్తారు. ఓకే. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫర్ సపోజ్ అంటే 8000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 8000 వేకెన్సీస్‌ని తీసుకెళ్లారు. సపోజ్ ఈ 8000 మెంబర్స్‌లోని ఒక 100 మంది డాక్యుమెంట్స్ సరిగ్గా లేవనుకుందాం. లేకపోతే అసలు జాయిన్ అవ్వలేదు. అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వాళ్ళు రాలేదనుకుందాం. ఈ 100 మంది. అప్పుడు ఈ 8000 మెంబర్స్ కాకుండా నెక్స్ట్ 100 మెంబర్స్ ఉంటారు కదా! ర్యాంక్ వైస్ చూసుకుంటే 8001, 8002, 8100 వరకు. ఆ నెక్స్ట్ 100 మెంబర్స్‌కి జాబ్ ఇచ్చే అవకాశం, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం అనేది ఆర్ఆర్‌బీకి ఉంది. కాబట్టి అలా జరిగే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఫర్ సపోజ్ ఎవరైనా మొదటి వాళ్ళు రాకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్ఆర్‌బీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇందాక మనం అనుకున్నదే ఖచ్చితంగా మీకు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఇది అప్లై చేయాలి. ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళకి అప్లికేషన్‌కి లేదు. ఓకే. నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసరికి మీరు రైల్వే సర్వెంట్ కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఓకే త్రూఅవుట్ employed throughout service on the railway establishment in which he is posted on first appointment and shall have no claim as a right for transfer to another railway or another establishment. ఓకే. అంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ మీరు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో సెలెక్ట్ అయ్యారనుకుందాం. ఓకే. ఇప్పుడు మీరు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లోనే ఉండాలి. ఇంకో ఆర్ఆర్‌బీకి వెళ్ళడానికి లేదసలు మీకు ఆప్షన్. కానీ హౌఎవర్ కాంపిటెంట్ అథారిటీ కెన్ ట్రాన్స్‌ఫర్ ద రైల్వే సర్వెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్ ఆర్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్లూడింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఎక్స్‌జెన్సీస్ ఆఫ్ సర్వీస్ అండ్ నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్డ్ till the newly appointed candidates completes at least 5 to 10 years of service.
క్యాండిడేట్స్ ఆర్ దస్ అడ్వైజ్డ్ టు చూస్ దేర్ ఆర్ఆర్‌బీ విత్ డ్యూ కేర్. ఓకే. ఇక్కడ చాలా క్లియర్‌గా ఏం చెప్పాడంటే, బేసిక్‌గా మీకు ఇంకో ఆర్ఆర్‌బీకెళ్ళే ఛాన్స్ లేదు. కానీ అలాంటి ఛాన్స్ ఎప్పుడు మీరు వస్తుంది అంటే, మీరు మినిమమ్ 5-10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసినప్పుడే మీకు ఆ ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను కంపల్సరీగా మీకు 10 సంవత్సరాల తర్వాత నాకు వేరే ఆర్ఆర్‌బీకి ఎళ్ళిపోతాను నేను అని మాత్రం అనుకోవద్దు. ఓకే. ఇట్స్ ఆన్ ప్యూర్‌లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఆర్ఆర్‌బీ. అక్కడున్న ఆ ఆర్ఆర్‌బీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్. ఇది చాలా మందికి తెలీదు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుందనమాట. ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ ఈజ్ అడ్మిషబుల్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. సో, ఎవరైనా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ గనక అప్లై చేస్తే ఎగ్జామ్‌ని, వాళ్ళకి టైర్ 1 ఎగ్జామ్‌కి గాని, టైర్ 2 ఎగ్జామ్ గాని, లేతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి గాని, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ మెడికల్ టెస్ట్ దేనికైనా కూడాను వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో పెట్టుకున్నారు. లేకపోతే ఆర్ఆర్‌బీ ముంబైలో పెట్టుకున్నారు అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే. వాళ్ళ ఇల్లేమో ఎక్కడో విజయనగరమో, వైజాగో లేకపోతే రాజమండ్రి ఎక్కడో అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్ళడానికి ముంబై వరకు ఎళ్ళడానికి స్లీపర్ క్లాస్ టికెట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓన్లీ వాళ్ళకి మాత్రమే. అయితే వీళ్ళు అప్లై చేసేటప్పుడే దాన్ని క్లియర్‌గా మెన్షన్ చేయాలన్నమాట. అలా మెన్షన్ చేస్తేనే వాళ్ళకి ఈ పాస్ అనేది వస్తుంది. ఓకే. సో, కాబట్టి మీరు ఏ స్టేజ్‌లోనైనా మీరు ఒక ప్లేస్ నుంచి ఆ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళడానికి మీకు రైల్వే అథారిటీస్ ఏంటంటే ఫ్రీ స్లీపర్ క్లాస్ అనే ఆప్షన్ అనేది వీళ్ళకి ఇస్తుంది. సో, మీరు ఆల్ టికెట్ మీద ఉంటుందన్నమాట. ఆల్ టికెట్ ఆ యొక్క క్లర్క్‌కి ఏదైతే టీసీ ఉంటారో వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. కానీ అది చూపించేటప్పుడు ఖచ్చితంగా మీ ఎస్సీ ఆర్ ఎస్టీ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు ఏదైతే అప్‌లోడ్ చేస్తారో అప్లై చేసేటప్పుడు దాన్ని పట్టుకొని క్యారీ చేసుకొని మీరు ఉండాలి. అతను అడిగేటప్పుడు టీసీ అడిగినప్పుడు అది చూపించాలి. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్. ఇది చాలా మందికి తెలీదు. ఇది తెలియకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది నెట్ సెంటర్‌కెళ్ళి అప్లై చేస్తారు కదా! వాళ్ళకి ఇది చాలా మందికి తెలీదు. సో, ఇది నేను నేను చెప్పిన ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఎలా అప్లై చేయాలని చూస్తే మీరసలు నెట్ సెంటర్స్‌కెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంటే ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే. సో, ఎందుకంటే మనకి ఆర్ఆర్‌బీ మనకి ఒక ఆప్షన్ ఇచ్చింది. ఎవరైనా ఎగ్జామ్ అప్లై చేసి ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ ఒక 500 ఉందనుకోండి. ఓకే. ఈ 500లోని మీకు కొంత అమౌంట్ 400 ఎంతో కొంత మీకు రిఫండ్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే మీరు టైర్ 1 అంటే స్టేజ్ 1 ఖచ్చితంగా రాసారనుకోండి. ఖచ్చితంగా మీకు ఈ 400 వెనక్కిచ్చేస్తది. ఓన్లీ రూ. 100 ఫీజ్ తీసుకుంటుంది. 400 వెనక్కిచ్చేస్తది. ఓకే. క్యాండిడేట్ హూ అటెండెడ్ ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ యాస్ పర్ డీటెయిల్స్ సంథింగ్. ఓకే. కాబట్టి మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు అది డీటెయిల్స్ అడుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్. ఈ నెట్ సెంటర్ వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? మీ బ్యాంక్ డీటెయిల్స్ కాకుండా ఆళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీరు ఎగ్జామ్ రాసారనుకోండి ఆళ్ళకి పడతాయి. ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీజ్ కోసం మీ దగ్గర నుంచి ఒక 500 తీసుకుంటారాళ్ళు. ఓకే. తర్వాత ఎనక్కి 400 మళ్ళీ వాడి అకౌంట్‌లోనే పడతాయి. చూసారా? వాడికి ఎంత లాభమో? కాబట్టి ఇలా కూడా చేసేవాళ్ళుంటారు. సో, కాబట్టి మీరు చాలా క్లియర్‌గా అంటే ఈ ఆప్షన్ మీకు ఇది తెలిసిందనుకోండి అప్పుడు మీరు వాడికి క్లియర్‌గా చెప్తారు. ఫర్ సపోజ్ మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదు. ఖచ్చితంగా నెట్ సెంటర్‌కెళ్ళి అప్లై చేయాలనుకున్నారనుకోండి. అప్పుడు మీరు తన పక్కన కూర్చొని ఇలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ అనే ఆప్షన్ కనిపించేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. తనవి ఇవ్వకుండా చూసుకోండి. అప్పుడైనా మీది మీ ఫీజ్ వెనక్కొస్తుంది. ఓకే. క్లియర్. సో, దాంట్లో మీకు మీ నేము, బెనిఫిషియరీ నేమ్, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కూడాను దాంట్లో మెన్షన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అని చెప్పాను కదా! ఇందాక చూడండి. ఏ2, బీ2, సి2 ఈ ఎగ్జామ్ గురించి మాత్రం ఈ 3 మాట్లాడుకోవాలి. ఓకే. ఏంటంటే అంటే దే ఆర్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్. అది ఏ2 అవ్వచ్చు, బీ2 అవ్వచ్చు, సి2 అవ్వచ్చు. కానీ విజువల్ యాక్టివిటీకొచ్చేసరికి డిస్టెంట్ విజన్ అనేది ఏ2 అంటే 6/9 ఉండాలి. ఓకే. రెండు కళ్ళకును. నియర్ విజన్ ఎస్ఎన్ 0.6 ఉండాలి. అండ్ నైట్ విజన్, మయోపిక్ విజన్ ఇవన్నీ కూడాను ఖచ్చితంగా పాస్ అవ్వాలి టెస్ట్. అవి మీకు మెడికల్ టెస్ట్ అక్కడ పెడతారు. అప్పుడు మీరు పాస్ అవ్వాలి. అదే బీ2కొచ్చేసరికి డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/12 ఒకటి 6/9 ఇంకోటి 6/12 ఉంటే చాలు. నియర్ విజన్ కూడాను అన్నిట్లోని పాస్ అవ్వాలి. నెక్స్ట్ సి2 అయితే 6/12 రెండిటికి. ఓకే. ఇంకోటి నిల్. సో, ఇప్పుడు ఈ థింగ్స్ అనేవి మీకున్నాయా లేదా అనేది ఖచ్చితంగా మీరు ఒకసారి ఐ డాక్టర్‌కెళ్ళి చెకప్ చేసుకున్నా సరిపోతుంది. మీకు తెలిసిపోతుంది. మీరు ఈ డిస్టెన్స్‌లో ఈ విజన్స్‌లో ఉన్నాయా లేదా అనేది.
ఓకే. కొంతమందికి ఈ మధ్యన ఈ రిఫ్రాక్టరీ ఎర్రర్‌ని కరెక్ట్ చేయడం కోసం లాసిక్ సర్జరీ చేసుకుంటున్నారు చాలామంది. ఓకే. సో, ఇక్కడ అందుకే చాలా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. క్యాండిడేట్స్ హూ హావ్ అండర్‌గాన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హావింగ్ మెడికల్ స్టాండర్డ్ A2 అండ్ A3. సో, మనకి ఇప్పుడు ఈ నోటీస్‌లో ఏం చెప్పాడు? A2 స్టాండర్డ్ దేనికైతే ఉందో, ఎవరైతే లాసిక్ సర్జరీ చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. కానీ B2, C2కి మాత్రం లాసిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. ఈ రెండిటికి మాత్రం లాసిక్ సర్జరీ చేసుకున్నప్పటికీ కూడాను దే ఆర్ ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఏజ్ లిమిట్‌కి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా! మినిమమ్ 18-36 అండ్ యాజ్ ఆన్ డేట్ January 1, 2025. కానీ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. సో, అందుకనే నేను చాలా క్లియర్‌గా ఇక్కడ డైరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు గనక ఫర్ సపోజ్ యూఆర్ కేటగిరీ గాని లేకపోతే ఈడబ్ల్యూఎస్ అయితే డెఫినిట్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్ January 2, 1989 తర్వాత పుట్టి ఉండాలి. ఓకే. అండ్ 2000 ఇది లోవర్ లిమిట్. సారీ 1989 తర్వాత పుట్టి ఉండాలి. ఓకే. అదే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అనుకోండి 1986 తర్వాత పుట్టి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ అనుకోండి 1984 January 2 తర్వాత పుట్టి ఉన్న అభ్యర్థులైతే మీరు ఎలిజిబుల్. ఓకే. మిగతా కమ్యూనిటీ కేటగిరీస్‌కి అయితే 2007 లోవర్ లిమిట్. ఓకే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఎగ్జామినేషన్ ఫీజ్ గురించి. ₹500 ఎగ్జామినేషన్ ఫీజ్ అమ్మ. ఓన్లీ ఫర్ సారీ బట్ ఫర్ పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ మాత్రం ₹250. ఈ 250 కూడాను మీరు ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ స్టేజ్ అది కూడాను మొత్తం రిఫండ్ అయిపోద్ది. అదే మిగతా వాళ్ళకి అంటే ఓబీసీ గాని, జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ₹500. ఆ 500లో మీకు ₹400 అనేది రిఫండ్ అయిపోతుంది. మీరు ఫస్ట్ స్టేజ్ గనుక అపీర్ అయితే. ఓకే. సో, కాబట్టి ఓవరాల్‌గా మీకు ఫీజు ₹100 అనుకోండి జనరల్ కేటగిరీ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా మందికి ఈ అప్లై చేసేటప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ చాలా మందికి తెలియక అటు ఇటు పెట్టేస్తుంటారు. దాని గురించి నేను చెప్తాను చూడండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏంటంటే దే హ్యావ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ లెస్ థాన్ 50,000. ఓకే. ఇలాంటి క్యాండిడేట్స్‌కి ఏం చెప్తుందంటే వాళ్ళు గనక వాలిడ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గనక చూపిస్తే డెఫినైట్‌లీ దే డోంట్ పే ఫీజ్ అన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మీకు క్లియర్‌గా అందుకే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు. ఈబీసీ వాళ్ళకి. ఓకే. ఇదిగోండి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది చూసారా? ఈబీసీ వాళ్ళకి కూడాను ₹250 అది కూడా మళ్ళీ ఇచ్చేస్తారు. కాబట్టి ఈబీసీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈజ్ డిఫరెంట్. అది కూడాను క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ డిస్టింక్ట్ కేటగరీస్. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ. అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ షుడ్ అవేర్ దట్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఓన్లీ ఫర్ ఫీ కన్సెషన్. ఆళ్ళకి ఎగ్జామ్ ఫీజులో మాత్రమే కన్సెషన్ ఉంటుంది గానీ రిజర్వేషన్‌లోనే ఏమి ఉండదు. వాళ్ళకి వేకెన్సీ సెపరేట్‌గా ఏమి ఉండదు. ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి మాత్రం వేకెన్సీస్‌లో వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? రిజర్వేషన్ వాళ్ళకుంటుంది. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో, అప్లై చేసే ముందు మీరు ఈబీసీనా, ఈడబ్ల్యూఎస్ అనేది క్లియర్‌గా అక్కడ పెట్టుకోండి. ఓకే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే దానికి కూడా డెఫినిషన్ ఇచ్చారు. హూజ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఈస్ బిలో 8 lakh. Okay. And also the candidates whose family owns or possesses any of the following assets shall be excluded from being identified as EWS. సో, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ గాని అండ్ అబోవ్ ఆర్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్, ఆర్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్స్, ఆర్ రెసిడెంట్ ప్లాట్ ఆఫ్ 200 ఇవన్నీ కూడాను మీకు ఆల్రెడీ మిగతా ఎగ్జామ్స్ కూడా పెట్టే ఉంటే మీకు తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్ సో, ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఫీజ్ కన్సెషన్ ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్. మీరు ఈ ఎగ్జామ్‌ని ఎన్ని లాంగ్వేజ్‌లో రాయొచ్చు అంటే అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఓకే. సో, చూడండి మొత్తం 3, 3, 6, 7, 3, 10, 13, 14, 15 ఇంగ్లీష్‌తో కలిపి. సో, టోటల్‌గా మనకి 15 లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్. ప్రతి క్వెషన్ కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. దాంతో పాటుగా మీరు వేరే లాంగ్వేజ్ ఏదైనా రాసుకోవాలి అంటే మీరు అది మెన్షన్ చేయాలి.
ఓకే. ఇఫ్ యూ వాంట్ తెలుగు లాంగ్వేజ్, తెలుగులో కూడా క్వెషన్స్ రావాలంటే తెలుగు మీరు మెన్షన్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందా? ఇంక వేరే లాంగ్వేజ్ అంటే మీరు ఏదైతే మీ మదర్ టంగ్ అది పెట్టుకోవచ్చు. వీటిలో ఉన్న వాటిలో. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ యూ హావ్ టు రిమెంబర్ వెన్ యూ అప్లై ది ఎగ్జామ్. నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్. అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని మాట్లాడుకున్నాం కదా! అసలు ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లోని మనకి ఓవరాల్‌గా 100 క్వెషన్‌లుంటాయి. ఓకే. 100 క్వెషన్‌కి 90 మినిట్స్ అంటే 1 ½ అవర్ ఉంటుంది. ఓకే. జనరల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్, మ్యాథ్స్ 30 క్వెషన్స్, రీజనింగ్ 30 క్వెషన్స్. కానీ ఖచ్చితంగా మ్యాథ్స్ 30 వస్తాయి. రీజనింగ్ 30 వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ 40 వస్తాయని రూల్ లేదు. తర్వాత మిగతా ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్‌సి గాని, బ్యాంకింగ్ లాగా సెక్షన్ వైస్ ఏమి ఉండదు. ఎగ్జామ్‌లో మీకు ఫస్ట్ జనరల్ అవేర్‌నెస్ మొదట 40 క్వెషన్‌లు ఉంటాయి. నెక్స్ట్ 30 క్వెషన్స్ మ్యాథ్స్ అట్లా ఏమి ఉండదమ్మా. మిక్స్ అయిపోయి వస్తాయన్నమాట. మొదటి 2 క్వెషన్‌లు జనరల్ అవేర్‌నెస్, నెక్స్ట్ మ్యాథ్స్, మూడో క్వెషన్, నాలుగో క్వెషన్ రీజనింగ్, ఐదో క్వెషన్ మళ్ళీ జనరల్ అవేర్‌నెస్ అట్లా మిక్సప్ అయ్యి వచ్చేస్తాయి. ఓకే. ప్రతి క్వెషన్ కూడాను 1 మార్క్. సో టోటల్‌గా 100 మార్క్స్‌కి ఉంటుంది. ఓకే. 100 మార్క్స్. అదే మీరు తప్పు పెట్టారనుకోండి 1/3 అంటే 0.33 మార్క్స్ మీకు మైనస్ అయిపోతాయి. ఓకే. అలా మీరు 3 తప్పులు పెడితే 1 మార్క్ కట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు మనకి ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఒక షిఫ్ట్‌లోనే జరగదు. ఆల్ ఓవర్ ఇండియా చాలా షిఫ్ట్స్‌లో జరుగుతాయి కాబట్టి ఎవ్రీ ఆర్ఆర్‌బీ మీకు టైర్ 1 తర్వాత స్కోర్ కార్డ్ ఇస్తుంది. అది కూడా నార్మలైజ్డ్ స్కోర్ ఇస్తుంది. ఓకే. నార్మలైజ్డ్ స్కోర్ మీకు 100కి ఫర్ సపోజ్ కట్ ఆఫ్ 70.333 ఎంతో ఉందనుకుందాం ఫర్ సపోజ్. మీకు 70.33 కన్నా ఎక్కువొస్తే మీరు సెకండ్ స్టేజ్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫర్ సపోజ్ మీకు 100కి 98.46 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే. కట్ ఆఫ్ 70.5 అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఇంత ఎక్కువ వచ్చాయి కదా అని మీరేమి ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్లో ఆ పోస్ట్‌కి అంటే అట్లా ఏమి అనుకోవద్దు. ఓకేనా? సో ఫస్ట్ స్టేజ్ అనేది జస్ట్ ఫర్ ఆహ్, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్‌కి కట్ ఆఫ్ అనేది డిఫరెంట్‌గా ఏమి ఉండదు. అన్నిటికి ఒకటే ఉంటుంది. ఓకే. బట్ సెకండ్ స్టేజ్‌కి, థర్డ్ స్టేజ్‌కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటనేది చూద్దాం మనం. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లోని మనకి 3 థింగ్స్ ఉన్నాయి కదా! 3 సెక్షన్స్. ఆ 3 సెక్షన్స్‌కి సిలబస్ చూద్దాం. మ్యాథ్స్‌కొచ్చేసరికి నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకే. సో ఇది మ్యాథ్స్. రీజనింగ్ వచ్చేసరికి అనాలజీ, కంప్లీషన్ ఆఫ్ నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్‌షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిల్లోజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా రీజనింగ్‌కి సంబంధించిన సిలబస్. వీటితో పాటుగా జనరల్ అవేర్‌నెస్‌కొచ్చేసరికి మీరు మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన జనరల్ అవేర్‌నెస్సే ఉంటుంది. ఇవన్నీ కూడాను 10థ్ లెవెలే. మీకేమి హై లెవెల్ ఏమి వచ్చేవు. సో కరెంట్ అఫైర్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ అలానే ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో వరల్డ్ అండ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడాను జనరల్ అవేర్‌నెస్ కిందకి వస్తాయి. ఓకే. సేమ్ సిలబస్సే మీకు మళ్ళీ టైర్ 2 ఉంటుంది. ఓకే. బట్ సిలబస్ కన్నా ముందు అసలు ఇప్పుడు మీరు టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2లో ఎలా ఉంటుందో చూద్దాం. టైర్ 2లోని మీకు అంటే సెకండ్ స్టేజ్‌లో మీకు జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్, మ్యాథ్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35. సో టోటల్‌గా 120 క్వెషన్స్ ఉంటాయి. బట్ టైర్ 1 లానే సేమ్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటుంది. సో మనకి ముందు 100 క్వెషన్స్, ఇప్పుడు 120 క్వెషన్స్. ఓకేనా? సో ఇక్కడ కూడాను కరెక్ట్ పెడితే మీకు 1 మార్క్ వస్తుంది. రాంగ్ పెడితే 1/3 అంటే 0.33 మార్క్స్ అనేవి పోతుంది. ఓకే. సో దీనికి కూడా సిలబస్‌లోని ఏ మార్పు ఉండదు. సేమ్ సిలబస్ యాజ్ టైర్ 1. ఓకే.
సిలబస్ అనేది మ్యాథ్స్‌కైనా, రీజనింగ్‌కైనా అలానే జీఎస్‌కైనా కూడాను. అన్నిటికి సేమ్ సిలబస్. సిలబస్‌లో ఏం చేంజ్ ఉండదు. లెవెల్‌లో కూడాను కొంచెం చేంజ్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అడిగే విధానంలో కొంచెం చేంజ్ ఉంటుంది. సిలబస్‌లో అయితే ఏమాత్రము మార్పు ఉండదు. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో, మీరు అందుకని చదివేటప్పుడే ఇది టైర్ 1కి, ఇది టైర్ 2కి అని మాత్రం అనుకోవద్దు. ఓకే. మీరంతాను ఆ పర్టిక్యులర్ టాపిక్స్‌ని కవర్ చేసేయండి. నెక్స్ట్, నార్మలైజ్డ్ మార్క్స్ scored by the candidate in the second stage CBT shall be used for shortlisting the candidates for document verification for the posts which do not have typing skill test or CBAT, and for the posts having typing skill test or CBAT, the normalized marks scored by the candidate in the second stage CBT shall be used for the shortlisting the candidates for typing test and CBAT. దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్‌కి వచ్చారు. ఓకే. అందరికీ కట్ ఆఫ్ దీనికి ఒకేలా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ నుంచి మీరు థర్డ్ స్టేజ్‌కెళ్ళాలి. అన్నిటికి థర్డ్ స్టేజ్ ఉంటుందా అంటే ఉండదు. కొన్నిటికి మీరు డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిపోతారు. కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్నిటికి సీబీఏటీ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుందో నేను చెప్తాను చూడండి. సార్, సీబీఏటీ స్టేషన్ మాస్టర్‌కుంది. ఓకే. నేను ఇప్పుడు మీ కట్ ఆఫ్స్ మూడిటికి 3 డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఇస్తాడన్న. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోయే వాళ్ళకి ఒక కట్ ఆఫ్, దీనికి ఒక కట్ ఆఫ్, దీనికి ఒక కట్ ఆఫ్. ఓకే. ఫర్ సపోజ్ డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేదానికి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఇక్కడ 80 మార్క్స్ అనుకుందాం. ఇక్కడ 75 అనుకుందాం. ఇక్కడ 78 అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు మీకు 85 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. మీకు 85 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. డెఫినెట్‌గా మీరు గనక ఆ 5 పోస్టులున్నాయి కదా! ఆ 5 పోస్టులకి మీరు ఇచ్చినప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఈ మూడిటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఈ మూడిట్లోని మీరు సెలెక్ట్ అయిపోతారు. ఫర్ సపోజ్ మీకు 79 మాత్రమే వచ్చాయనుకుందాం మార్క్స్. అప్పుడు మీరు 79 వస్తే మీరు ఈ మొదటి పోస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉండే పోస్ట్ ఉంటాయి కదా! వాటికి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉన్నది చూసారా? దానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సీబీఏటీ అంటే స్టేషన్ మాస్టర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫర్ సపోజ్ మీకు 76 మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు 5 పోస్టులు ఇచ్చినప్పటికి కూడాను, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉన్న పోస్టులకి, ఈ సీబీఏటీ పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాకుండా ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉన్నదానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు స్కిల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు ఈ స్కిల్ టెస్ట్ ఉన్న 2 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీరు జాబ్ ఎలిజిబుల్ అయ్యి వాటికి మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? అర్థమైంది కదా అందరికును. సో, కాబట్టి ఇక్కడ 3 కట్ ఆఫ్స్ నుంచి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఓన్లీ ఈ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తది. సార్, నాకు 85 మార్క్స్ వచ్చాయి సార్. కానీ నేను కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ సీబీఏటీ టెస్ట్ అనేది రాయలేదు. అర్థమవుతుందా మీకు? మీరు స్టేషన్ మాస్టర్ పెట్టుకున్నారమ్మా. మీకు 85 మార్క్స్ వచ్చాయి. ఈ సీబీఏటీకి ఎలిజిబుల్ అయ్యారు. కానీ మీరు రాయలేదసలు. మళ్ళీ ఎగ్జామ్‌కి నాకు అంత దూరం ఎళ్ళడానికి నాకు అప్పుడు మీకు సెలవు దొరకలేదో, లేకపోతే మీకు టైం లేదో, మీకు ఆరోగ్యం బాలేదు, మీరు రాయలేదు. సార్, నేను ఈ సీబీఏటీ రాయలేదు. స్కిల్ టెస్ట్ రాయలేదు. కానీ నాకు 85 మార్క్స్ వచ్చాయి కదా! ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఒక 2 జాబ్‌లు ఉన్నాయి కదా! వాటికి నేను ఎలిజిబుల్ కదా! ఇప్పుడు నేను నాకు ఈ 2 ఎగ్జామ్‌లు నేను రాయలేదు కాబట్టి, ఈ 2 పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ అవుతానా? లేదంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఓకే. మీరు ఈ 2 రాయకపోయినప్పటికీ మీరు 85 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో, ఇది కొంతమందికి డౌట్ ఉంటుంది. నెక్స్ట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో స్టేషన్ మాస్టర్‌కి, దీంట్లోని నేను చాలా క్లియర్‌గా చెప్పాను. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. ద క్యాండిడేట్స్ నీడ్ టు స్కోర్ ఆర్ సెక్యూర్ ఏ మినిమమ్ టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ. దట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. మీకు ప్రతి దాంట్లోని ఏంటంటే ఫర్ సపోజ్ అది ఒక్కొక్క బ్యాటరీస్ అంటే ఏంటంటే ఒక్కొక్క సెక్షన్స్ అనుకుందాం. ఓకే. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. సో, ప్రతి దానికి ఒక 4 సెక్షన్‌లు ఉన్నాయనుకుందాం. ప్రతి సెక్షన్‌లోని 50 మార్కులు కనుక్కుంటే 50కి 42 ఖచ్చితంగా రావాలి మీకు. ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ అయినా 42 తెచ్చుకోవాలి. అది తెచ్చుకోలేదనుకోండి మీరు ఆ స్టేషన్ మాస్టర్ పోస్ట్ అయితే మీకు రాదన్నమాట. ఓకేనా? తర్వాత మీరు ఎప్పుడైతే మీరు ఈ సీబీఏటీ టెస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యారో, ఆ సీబీఏటీ టెస్ట్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజన్ సర్టిఫికేట్ విచ్ ఈస్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ నేను చూపిస్తాను మీకు విజన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో. ఆ సర్టిఫికేట్
ఖచ్చితంగా డాక్టర్‌తో సైన్ చేయబడింది తీసుకెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది ఆ టెస్ట్‌కి. ఓకే. మీరు సీబీఏటీకి అంటే స్టేషన్ మాస్టర్ పోస్ట్ పెట్టుకున్నారు. దానికి క్వాలిఫై అయ్యారు. మీరు రాయడానికి ఎగ్జామ్ ఎళ్లారు. విజన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళలేదనుకోండి మీకు లోపలికి అనుమతి లేదు. తర్వాత ఈ టీ స్కోర్ 42 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. రాకపోతే మీకు స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది రాదు. ఓకే. నెక్స్ట్. ఇదిగోండి విజన్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఇది మీకు ఎనెక్సర్ 6 అంటే మీకు నోటిఫికేషన్‌లో ఎనెక్సర్ 6లో ఉంటుంది. మీ పేరు ఇక్కడ రాయాలి. డైరెక్ట్‌గా ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. మీరు ఆ నోటిఫికేషన్ పీడీఎఫ్ డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఇది మీకు ఏదో పేజ్ నంబర్‌లో ఉంటుంది. ఆ పేజ్ నంబర్‌కెళ్తే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా మీ పేరు టైప్ చేయొచ్చు. తర్వాత ఆహ్, మీకిక్కడ మీ ఫోటో, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద అబోవ్ బాక్స్ బిలో ద ఫోటోగ్రాఫ్. తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేశాక అక్కడ మీ సిగ్నేచర్ కూడా పెట్టాలి. తర్వాత మీ పేరు మళ్ళీ రాస్తారు మీదేదైతే మీ పేరుందో అది. అయితే ఇప్పుడు మీరొక ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తారు గదా! అతను చెక్ చేసి ఖచ్చితంగా ఇలా 6/9 వాళ్ళకి ఉంది అని కన్ఫర్మ్ చేస్తూ తను సైన్ జేయాలి. అతని డాక్టర్ పేరు రాయాలి. తర్వాత అతనికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఐ డాక్టర్ కాబట్టి అది. తర్వాత ఆ ఐ డాక్టర్ యొక్క సీల్. ఓకే. మీరెక్కడైతే చేయించుకున్నారో ఆ ప్లేసు, డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి, అది మీరు తెస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో, దీంతో పాటుకు ఈ ఎనెక్సర్ 6లోనే ఇంకోటుంటుందనమాట. లాసిక్ సర్జరీ చేసుకున్నారనుకోండి ఫర్ సపోజ్. ప్రొఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ రిగార్డింగ్ లాసిక్ ఆర్ అదర్ కరెక్టివ్ ఐ సర్జరీ. ఓకే. సో, ఏదైనా చేసుకునుంటే ఖచ్చితంగా నేను చేసుకోలేదు. ఓకే. చేసుకున్నాము అన్నట్టు ఇక్కడ చూడండి. ఐ హావ్ నాట్ అండర్‌గాన్ ఎనీ లాసిక్ సర్జరీ. ఖచ్చితంగా ఎందుకంటే లాసిక్ సర్జరీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. కాబట్టి నేను లాసిక్ సర్జరీ చేసుకోలేదు అని చెప్తూ మీరిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది కూడా ఎనెక్స్. ఓకే. అర్థమైందా? నెక్స్ట్. క్యాండిడేట్స్ విల్ హావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్. ఇందాక చెప్పాను కదా! సీబీఐటీ ఫర్ కన్సిడరింగ్ దెమ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్. అండ్ ద సీబీఐటీ షల్ హావ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, హిందీ. వీటిలో మీకు తెలుగులోని అట్లా ఏమి ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్‌లోని, హిందీలో మాత్రమే ఉంటుంది. అండ్ నో నెగెటివ్ మార్కింగ్. సీబీఐటీలో నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకే. సో, బేసిక్‌గా ఇన్ మై టైమ్ అంటే నేను 17లో రాసాను. ఈ సైకోమెట్రీ అప్పుడు. సో, దాంట్లో నేను ఇది క్వాలిఫై అవ్వలేదనమాట. అంటే మనకేంటంటే ప్రతి సెక్షన్‌లో కూడాను, ఒక సెక్షన్‌లో కాదు, ప్రతి సెక్షన్‌లో కూడా మీరు 42 మార్కులు తెచ్చుకోవాలి. నాకు ఒక సెక్షన్‌లో రాలేదు ఆ 42 మార్కులు. అందువల్ల నేను ఈ స్టేషన్ మాస్టర్ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవ్వలేదు. అప్పుడు బేసిక్‌గా స్టేషన్ మాస్టర్ కాదు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఉండేది. ఏఎస్ఎం అని ఉండేది. దాన్ని ఎస్ఎంగా మార్చారు. సో, కాబట్టి మీరు అది సెలెక్ట్ కాకపోతే మిగతా పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, అందువల్ల నేను దానికి రాకపోయినప్పటికి గూడ్స్ గైడ్‌గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎస్ఎం మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ సీబీఐటీ. అంటే ఇప్పుడు మీరు సీబీఐటీలో ఉన్న ప్రతి కేటగిరీలో 42 మార్క్స్ స్కోర్ చేసుకున్నాక అలాంటోళ్ళందరిని లైన్‌లో పెడతారు. లైన్‌లో పెట్టాక వాళ్ళ యొక్క సెకండ్ స్టేజ్ సీబీటీ మార్క్స్, ఇప్పుడు సీబీఏటీలో ఉండే మార్క్స్ తీసుకుంటారు. రెండిటిని పెట్టి ఇక్కడ 70% ఇక్కడ 30% మార్క్స్ తీసుకొని ఫైనల్‌గా ఒక మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్‌ని ఆర్డర్‌లో పెడతారు. వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్‌ని ఆర్డర్‌లో పెట్టి వాళ్ళందరిని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు వీళ్ళందరిని. ఓకేనా? ఇది స్టేషన్ మాస్టర్‌కి ప్రొసీజర్ అన్నమాట. అర్థమైందా? సో, ఈ విధంగా మనకి స్టేషన్ మాస్టర్‌ది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది కదా! వేంటికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి. వీళ్ళకేంటంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఓకే. సో, నిమిషానికి 30 వర్డ్స్ అనేవి మీరు టైప్ చేయొచ్చు. ఇది పెద్ద విషయం కాదు. కొంచెం ప్రాక్టీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టైప్ చేసేయొచ్చు. సో, ఈ జాబ్స్‌కి మీరు గనక ప్రిఫరెన్స్ పెట్టుకుంటే డెఫినెట్‌గా కొంచెం టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మీకక్కడ స్పెల్ చెక్ ఫెసిలిటీ గాని, ఎడిటింగ్ స్కూల్స్ గాని ఏమి ఉండవమ్మా. ఓకేనా? జస్ట్ మీరు ఫాస్ట్‌గా అక్కడ మీకు పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్‌ని వితిన్ టైమ్‌లో టైప్ చేయడమే. అంతే. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ క్లియర్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, మీదంతా పెర్ఫార్మన్స్ అయింది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ వచ్చింది అంటే డెఫినిట్‌గా మీరు ప్రతీది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. 10థ్, ఇంటరు, బీటెక్, డిగ్రీవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి.
మీరు కేటగిరీ అయితే మీ కేటగిరీ సర్టిఫికేట్ డెఫినిట్‌గా ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి. కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవి కూడాను మీ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్‌లో ఉండకూడదవి. ఉంటే ఇంగ్లీష్‌లోనే ఉండాలి. లేదంటే హిందీలోనే ఉండాలి. ఆ ఫార్మాట్స్ అంటే ఆ సర్టిఫికేట్స్. ఓకే. మీ సేవలో ఇచ్చినా, ఎక్కడిచ్చినా అవి ఇంగ్లీష్‌లోనే ఉండాలి. తెలుగులో ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి ట్రాన్స్‌లేషన్ దీనికి మళ్ళీ మార్చుకోవాలంటారు. ఓకే. సో, ప్రతిదును మీ కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ రైల్వేలో గాని, లేపోతే వేరే ఎంప్లాయీ అయితే ఎన్‌ఓసీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఓకే. సో, కాబట్టి ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట మైండ్‌లో పెట్టుకోవాల్సినవి. ఓకే. వీటితో పాటుగా మీరొక్కసారి నోటీస్ మరొక్కసారి చదువుకుంటే కిందన మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి ఏ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, ఎస్సీ వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడాను యాస్ పర్ దట్ మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇవి నోటిఫికేషన్‌కి సంబంధించి మనం ఈరోజు చెప్పుకున్న థింగ్స్. సో, నెక్స్ట్ వీడియోలో నేను అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా అప్లై చేయాలి? తర్వాత మీరు అప్‌లోడ్ అంటే మీ డాక్యుమెంట్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? మీ ఫోటోగ్రాఫ్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? సిగ్నేచర్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? అవన్నీ కూడాను మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, ఎవరైతే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ రాస్తున్నారో లేకపోతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం నేను ఆర్ఆర్‌బీ ప్రీవియస్ టెస్ట్ ఎన్‌టీపీసీది ప్రీవియస్‌గా జరిగిన ఒక ఎగ్జామ్ టెస్ట్ మన యాప్‌లోని ఫ్రీగా ఒకటి పెడుతున్నాం. విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. ఆన్సర్ సొల్యూషన్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్. సో, 100 క్వెషన్స్ 90 మినిట్స్‌లో మీరు అది అటెంప్ట్ చేయాలి. ఓకే. ఆ టెస్ట్ అనేది మన యాప్ పేరేంటమ్మా? మ్యాథ్స్ విత్ మనీ యాప్‌లోని మీకు ఫ్రీ టెస్ట్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. మీరు మొబైల్‌లో కూడా రాసుకోవచ్చు. అలానే మన వెబ్‌సైట్‌లో కూడా రాసుకోవచ్చు. మన వెబ్‌సైట్ www.mathswithmoney.com mathswithmoney.com ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు మన ఆర్గనైజేషన్ కోడ్ జెడ్‌జెడ్‌ఆర్‌యుసి గనక టైప్ చేసి, మీ మొబైల్ నంబర్ ద్వారా ఓపెన్ చేసుకొని ఆ టెస్ట్ రాయొచ్చు. ఓకే. సో, జస్ట్ మీకసలు ఆర్ఆర్‌బీ ప్రీవియస్ పేపర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఆ టెస్ట్ అటెంప్ట్ చేశారనుకోండి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. హౌ ఆర్ఆర్‌బీ వాస్ ఆస్కింగ్ క్వెషన్స్. అది తెలుసుకున్నాక మీరు ఓకే. యెస్. ఐ యామ్ ఆన్ ద ట్రాక్. నేను కొంచెం ఖచ్చితంగా ప్రిపేర్ అయితే నేను ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలను అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా మీరు ఎగ్జామ్ అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ మీద కూర్చోండి. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ మీరు పెట్టారంటే ఈరోజు పెట్టారంటే రేపు వచ్చేది జాబు. చాలా టైం పడుతుంది. ఓకే. ఐ యామ్ టెల్లింగ్ యూ విత్ ఎక్స్‌పీరియన్స్. డెఫినిట్‌గా అది 2 ఇయర్స్ అవ్వచ్చు. 2 ½ ఇయర్స్ రావచ్చు. ఈరోజు మీరు ప్రిలిమ్స్ రాసినా మీకు దగ్గరగా జాబ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఓకే. నేను నాకు తెలిసినంత వరకు మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ఐ థింక్ 2016 2015 డిసెంబర్‌లో వచ్చింది. ఆ 16లో నేను అప్లై చేసినట్టున్నాను. సో, 2015లో నోటిఫికేషన్ 2015 డిసెంబర్‌లో ఎప్పుడో అప్లై చేస్తే నాకు జాబ్ వచ్చింది 2018 జూన్‌లో. ఆఫ్టర్ మెడికల్ అన్నీ అయిపోయాక జూన్‌లో నాకు కాల్ లెటర్ వచ్చింది. ఐ థింక్ 2018 ఆర్ 19 నేను మర్చిపోయాను ఇది కూడాను. ఆ గూడ్స్ గాడిది. ఓకే. సో, కాబట్టి అంత టైం పడుతుంది. ఓకే. ఇట్స్ నియర్లీ 2 ½ ఇయర్స్ ఈజీగా పట్టేస్తది. కాబట్టి మీరు ఏదో ఈరోజు నేను ఎగ్జామ్ అప్లై చేశాను. ఇంక దీని మీదే కూర్చుంటానని అనుకోవద్దు. దీంతో పాటు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితేనే బెటర్. ఓకేనా? సో, దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. అండ్ ఇన్ అవర్ యాప్ వి ఆర్ ప్రొవైడింగ్ కోర్స్ ఫర్ మ్యాథ్స్. మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా! మ్యాథ్స్‌కి సంబంధించి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేస్తాం. విత్ వెరీ మినిమల్ అమౌంట్. సో, మనం చాలా తక్కువకే ఇవ్వడానికి చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఆహ్, నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే మనం అతి తక్కువ అమౌంట్‌కే ఎక్కువ టైం వాలిడిటీకి ఇవ్వాలని అనుకుంటున్నాం. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడాను మన కోర్స్ సజెస్ట్ చేయొచ్చు. అలానే ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ అప్లై చేసే ముందే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకోండి. ఓకే. సో, విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ ఐ విష్ యూ వెరీ, వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.